హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియాంక. ఈరోజు మా కర్రీ వచ్చేసి గుత్తి వంకాయ. ఇంకా మసాలాలు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నామో ప్లేట్లో పెట్టాను కదా, చూడండి. ఇంకేంటంటే మనకు లవంగాలు, ఇలాచీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, ఇంకా ధనియాలు, నువ్వులు, పల్లీలు ఇలా వేయించుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఒక అరకిలో మేమైతే వంకాయ తీసుకొని ఇలా 2 సార్లు కడిగేసుకొని ఈ వాటర్లో ఉప్పు యాడ్ చేసాము. వంకాయలు కూడా ఇందులో వేసేసాము. ఇంకా చూడండి, మీకైతే చూపిస్తున్నాం కదా వీడియోలో. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇందాక పట్టేసుకున్న మసాలాలు ఉన్నాయి కదా, కొంచెం తీసుకొని వంకాయలకు సరిపోయేటట్టు ఇలా ఈవెన్గా అన్ని వంకాయలకు పెట్టేసుకోవాలి. మిగతాది మనం గ్రేవీ కోసం వాడుకోవాలి. మసాలాలు అనేటివి మిక్సీ జార్లో ఉంది కదా, అది మిగతాది గ్రేవీ కోసం అనేది వాడేసుకోవాలి. ఇంకా చూడండి, ఇలా ఈవెన్గా అన్నింటికి మనము మసాలాలు అనేటివి పెట్టేసుకోవాలి. చూడండి, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూడండి, ఫ్రై చేసుకోవడానికి వంకాయలు ఫ్రై చేసుకోవడానికి ఇలా కడాయిలో ఆయిల్ పోసేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా చూడండి, ఆల్రెడీ ఫ్రై అయ్యాయి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. ఫంక్షన్లో కానీ వంకాయ స్టైల్ వేరు కదా, ఎంతైనా వంకాయ చాలా మంచి రుచిగా ఉంటుంది. ఇంకా చూడండి, మసాలాలు మిగిల్చుకున్నది ఉంది కదా, ఇందులో గ్రేవీ కోసం అనేది ఇందులో వేసుకోవాలి. మేము కొంచెం టమాటాలు కూడా యాడ్ చేసాము, ఇందులోనే పట్టేసుకున్నాం అన్నమాట. ఇంకా చూడండి, కర్రీ అయితే ఇలా మరగడం స్టార్ట్ అయింది. ఇలా మరిగాక ఇందులో ఇంకేంటంటే గరం మసాలా పొడి, ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంకాయ కర్రీ గుత్తి వంకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఎవరైనా ఫంక్షన్లో ఆలుగడ్డ వంకాయ అయితే చాలా బాగా మంచి గ్రేవీతో ఉంటుంది కాబట్టి చాలా బాగా ఇష్టంగా తింటారు. కర్రీ కూడా చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.